ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆలయంలో మిగతా అంతా నునుపుగా ఉన్న గుండ్రని స్తంభాల పైభాగంలో శిల్ప కళాకారుల పనితనం ఉంది. గర్భగృహంలో రాజగోపాల అనగా శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయమైన పంచరాత్ర ఆగమం ప్రకారం ఆచారాలు నిర్వహించే ఈ ప్రాంతంలోని ఏకైక ఆలయం కూడా ఇదే. ఈ ఆలయం ఒక వాస్తు శిల్పం. ఎర్రరాళ్లతో పూర్తిగా రాతి కట్టడంగా నిర్మించబడిన ఈ ఆలయం నిర్మాణం భక్తులను 40 స్తంభాల భారీ ఆస్థాన మండపం గుండా నడిపిస్తోంది. ఇటీవల సామూహిక పునరుద్ధరణ పనులలో కొత్త ప్రవేశ గోపురం మరియు మదన గోపాలుడు, విష్ణుమూర్తి యొక్క సుందరంగా చెక్కిన శిల్పాలను చేర్చారు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఉత్సాహభరితంగా జరుపుకునే దేవతా విగ్రహ వివాహ వేడుక ఇక్కడ జరిగే అత్యంత వైభవమైన కార్యక్రమం. ఇక్కడ జరిగే వైకుంఠ ఏకాదశి వేడుక ఆశీస్సులు మరియు మానసిక ప్రశాంతత కోసం చేసే కార్యక్రమంగా విస్తారమైన ఎంతో మంది భక్తులను విస్తృతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ భక్తుల సౌకర్యాలలో భాగంగా విశాలమైన పార్కింగ్ స్థలం మరియు విశ్రాంతి గదుల సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయ సిబ్బంది వారి మాటల్లో ఈ ఆలయ విశిష్టతను మరికొంత తెలుసుకుందాం. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నానండి. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం అనేది దాదాపు సుమారు ఒక 800 ఏళ్ల నాటి విశేష చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయము. ఈ ఆలయము వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమనాన్ని అనుసరించి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారికి సంతాన వేణుగోపాల స్వామి కూడా ప్రసిద్ధి చెందారండి. ఇక్కడ భక్తులు వారి కోరికలు ఏం కోరుకున్నా కూడా నెరవేరుతాయనేసి ఒక ప్రత్యేకమైన నమ్మకం కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ఏంటంటే వార్షిక బ్రహ్మోత్సవాలు, జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు అనేవి వార్షికంగా జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలండి. అయితే ఇప్పుడు మనకి జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు కూడా జరుగుతున్నవి. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారికి ఇక్కడ ఉదయం పొద్దున్న మనకి పాంచరాత్ర ఆగమనాన్ని అనుసరించి ఉదయం 5 గంటల నుంచి దాదాపు ఒక 12 గంటల ప్రాంగణం వరకు కూడా మార్నింగ్ అనే షెడ్యూల్ ఉంటుందండి. తర్వాత ఈవినింగ్ అనేది మనకి 5 గంటలు స్టార్ట్ అయ్యి మనకి 8 ఆ ప్రాంతం వరకు కూడా మనకి స్వామివారికి పూజలు అనేవి ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఎవరైనా కూడా సంతానం లేకపోతే స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ కనుక మనం గరుడ ప్రసాదం అనేది స్వీకరిస్తే మనకి సంతానం అనేది కలుగుతుందని ఒక నమ్మకం అండి, ప్రత్యేకమైన నమ్మకం అది. అయితే ఇక్కడ స్వామివారు చాలా మహిమ కలిగిన స్వామివారు. నాకు అని కాదు, మిగతా ఇక్కడ ఎవరైతే ఉన్నారో భక్తులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తులు వారందరూ వారి ఎక్కువగా నమ్మకం ఏంటంటే ఏం కోరుకున్నా వారి కోరిక నెరవేరుతుంది అనేసి వాళ్ళు విశేషమైనటువంటి ఒక ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా ఈ టెంపుల్ ఏంటంటే దాదాపు ఒక 40 స్తంభాలతో ఒక పెద్ద ప్రాంగణం అనేది ఉంటుందండి. లోపల 4 స్తంభాల ప్రాంగణం అనేసి అంటారు. 40 స్తంభాలది ఒక పెద్ద మండువ టైప్లో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కూడా మొత్తం ప్రాంగణం ఏంటంటే బయట స్వామివారికి పెద్ద పెద్ద ఏనుగులతో విగ్రహాలతో బయట ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఒక మనకి ఎంట్రీ బోర్డు అనేది ఉంటుందండి. ప్రధాన గోపురం కూడా చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగింది. ఆ ప్రధాన గోపురం ఏంటంటే గతంలో పురాతనంగా 800 సంవత్సరాల నాటి క్రితం దానేసి అంటారు. అయితే అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరిగింది. CGF కార్యక్రమంలో రీకన్స్ట్రక్షన్ జరిగింది. కొత్తగా ఒక దేవాలయ పునర్నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని, స్వామివారి కృపకి పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలయ కార్యనిర్వహణాధికారి వంశీలక్ష్మి, మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం, కొత్తపేట, విజయనగరం. జై శ్రీమన్నారాయణ. విజయనగరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ మాడిమి దేవేంద్రనాథ్ నా పేరు. మరి ఈరోజు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే సుమారు
800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు. ఆ వేణుగోపాల స్వామి ఎంత విశిష్టత కలిగినంటే మరి ప్రతి ముక్కోటి ఏకాదశి నాడు కానీ, వైకుంఠ ఏకాదశి నాడు కానీ, మరి శుద్ధ ఏకాదశి కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో విశిష్టంగా ముక్కోటి ఏకాదశి నాడు మరి సుమారు దగ్గర కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి వేణుగోపాల స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మరి సంతాన వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో మరి ఎవరైతే మరి సంతాన ప్రాప్తి కలగలేనటువంటి వాళ్ళందరూ కూడా దంపతులు వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకొని మరి సంతానం కలుగుతారని చెప్పి మరి ఒక విశిష్టత ఉంది. అందువల్ల మరి ఈ ఉత్తరాంధ్రలో కాకుండా ఈ దక్షిణ భారతదేశంలో ఇటువంటి పురాతనమైనటువంటి శిల్పకళ ఉన్నటువంటి ఈ ఆలయంలో మరి ఎంతోమంది భక్తులు విచ్చేసి ప్రతి ఏడాది కూడా మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారు సంతానం వేణుగోపాల స్వామిగా పేరుగాంచడంతో ఈ ఆలయంలోనే పూర్వం నుండి ప్రతి ఏటా వందలాది వివాహాలు జరిగేవి. ఈ క్షేత్రంలో పెళ్లిళ్లు చేసుకుంటే శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి అనుగ్రహం ఉండి సంతానం తొందరగా కలిగేదని నాడు ఒక నమ్మకం ఉండేది. దీంతో నాటి నుండి ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. అంతేకాదు ఇతర ప్రాంతాలలో పెళ్లిళ్లు చేసుకున్న వారు సైతం వారికి వివాహమైన వెంటనే ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కుకుని వెళ్తుంటారు. అలా మొక్కుకుని వెళ్తే ఆ దంపతులకు తప్పకుండా సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. మన్నార్ రాజగోపాల స్వామి వారి అసలైన పాతగుడి 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఆ ఆలయం విజయనగరం శివారిలోని వేణుగోపాలపురంలో ఉండేది. అయితే అప్పట్లో ఆలయంపై పిడుగు పడటంతో ఆ ఆలయం ధ్వంసమయ్యి కాలక్రమేణా ఆలయం పాడుపడింది. దీంతో వేణుగోపాలపురంలో ఉన్న స్వామివారిని 800 సంవత్సరాల క్రితం విజయనగరం పట్టణంలోకి తీసుకువచ్చి ఇక్కడ అత్యంత సుందరమైన వాస్తు శిల్ప సౌందర్యంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. దీనితో ఆనాటి నుండి శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి ఆలయాన్ని కొత్త కోవెలగా విజయనగరం వాసులు పిలుస్తుంటారు. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయంలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు ఎంతో అందంగా వైభవంగా ఈ ఆలయంలో నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. అంతేకాదు ప్రతిరోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది. దీంతో జిల్లా అధికారులు కూడా ఉగాది పర్వదినాన పంచాంగ పఠనంతో పాటు ఉగాది ఉత్సవాలు కూడా రాజగోపాల స్వామి వారి ఆలయంలోనే నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుటకు వచ్చిన భక్తుల మాటల్లో ఈ ఆలయ విశిష్టత గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. శ్రీ మన్నార్ దివ్యక్షేత్రము సుమారు 800 సంవత్సరాల నుంచి పురాతనమైన ఈ ఆలయం ఈ రాజరాజ చోళుడు నరేంద్రులు కట్టిన కోవులు. ఇది అంతా రాతి కట్టుడుతో కట్టింది. ఈ సిమెంట్ కానీ ఇతర ఏ వస్తువులు
లేకుండా ఉత్తి రాయి మీదే శిల మీదే నిర్మించిన కోవులు ఇది. గోపురం కూడా శిలతోనే ఉంటుంది. ఈరోజు నేను మన్నార్ రాజగోపాల స్వామి కోవెల దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కోవెల్ని నేను ఎప్పుడు వీలున్నా కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఇది ఎంతో మహిమాన్వితమైన కోవెల అని మనకి ఇందులోని దర్శనానికి వచ్చినప్పుడు స్వామిని చూస్తున్నప్పుడే అనిపిస్తుంది. మనం నిష్టగా కొంత జపం అది చేసుకొని వచ్చి స్వామిని దర్శించుకుంటే మనం ఆ స్వామిని ఇప్పుడు ఉన్నట్టుగా అనుభూతి చెందుతాము. ప్రతి ద్వారపాలకులు కానీ అక్కడ వైకుంఠ ద్వారానికి ఉన్నట్టుగానే జైవిజుల్లాగా అనిపిస్తారు. వాళ్ళు అంత జీవకళ ఉట్టిపడుతున్న శిల్ప ఆకృతులు ఇక్కడ ఉంటాయి. స్వామి బయటన ద్వారపాలకులుగా ఉన్న వాళ్ళలో కూడా ఆ జీవం కనిపిస్తుంది ఆ శిల్పాల్లో. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను శ్రీమన్నారాయణ రాజగోపాల స్వామి వారి దర్శనానికి వచ్చానండి. దీనికి ఎంతో చరిత్ర ఉంది. 800 ఏళ్ళ నాటి పూర్వపు అంటే అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయము. ఇక్కడ సంతానం లేని వారు వచ్చి దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసినట్టయితే వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతున్నటువంటి ఒక ఇది ఉందండి, ప్రతీక ఉంది. అలాగే ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. సో లక్షీ శుక్రవారాల్లో ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎస్పెషల్లీ ఎవరైతే సంతానం లేని ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. దానికి 800 ఏళ్ళ చరిత్ర ఉందండి. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల క్రితం అంటే దీన్ని మళ్ళీ రెనోవేట్ చేశారు. దాంతో అంటే మళ్ళీ మంచి విశేషమైన పూజా క్రమంలో చేస్తున్నారు. ప్రత్యేకంగా అంటే ఈ ఆలయంలో మంచి అనుభూతి చెందుతారండి, డెఫినెట్గా చెప్పగలను. అది మన్నార్ రాజగోపాల స్వామి వారి అసలైన పాత గుడి 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఆ ఆలయం విజయనగరం శివారులోని వేణుగోపాలపురంలో ఉండేది. అయితే అప్పట్లో ఆ ఆలయం పైన పిడుగు పడటంతో ఆ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. కాలక్రమేణా ఆలయం పాడుపడింది. దీంతో వేణుగోపాలపురంలో ఉన్న స్వామివారిని 800 సంవత్సరాల క్రితం విజయనగరం పట్టణంలోనికి తీసుకువచ్చి ఇక్కడ అత్యంత సుందరమైన వాస్తుశిల్ప సౌందర్యంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. దీంతో ఆనాటి నుండి శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి ఆలయాన్ని కొత్త కోవెలగా విజయనగరం వాసులు పిలుస్తుంటారు. మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారిని తలుచుకొని గర్భాలయం చుట్టూ స్వామికి 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరికలు స్వామివారు నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చిన భక్తులు అపారమైన నమ్మకం. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరలా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన పార్కు, స్వామివారి ఉత్సవాలు జరుపుకోవడానికి సువిశాలమైన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి అధికారులు విశాలమైన పార్క్, స్వామివారి ఉత్సవాలు జరుపుకోవడానికి సువిశాలమైన కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు. దీంతో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరడంతో పాటు పూర్వ వైభవాన్ని తెలిపే శిల్పకళా సౌందర్యం మనసును మంత్రముగ్ధులను చేస్తోంది అనడం అతిశయోక్తి కాదు. పుచ్చాల వీధి, హుకుంపేట లేదా కొత్తపేట, విజయనగరం అనేది దేవాలయం నెలకొన్న చిరునామా. విజయనగరం రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టేషన్ నుండి ఆటోలు లేదా స్థానిక రవాణా సాధనాల ద్వారా
సులభంగా దేవాలయానికి చేరుకోవచ్చు. మనసారా స్వామివారిని దర్శించి ప్రార్థిస్తే కుటుంబ సౌఖ్యం, సంతాన సౌభాగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ తరతరాలుగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఇలాంటి మహిమాన్వితమైన శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం దర్శనం ప్రతి వైష్ణవ భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా చేసుకోవాల్సిన పవిత్ర యాత్ర. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయ విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.